హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో రాగిపల్లి లడ్డూలను టేస్టీగా హెల్దీగా ఎలా చేయాలో చూపిస్తాను. రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజుకొకటి ఈ లడ్డూ చేసుకొని తిన్నారు అంటే బాడీలో కావాల్సిన రక్తాన్ని ఇట్టే పెంచేస్తుంది. అలాగే వీటిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని పల్లీలు లోపల వరకు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టును తీసివేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని మనం పొట్టు తీసిన పల్లీలను ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి మరీ మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేయకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. మరలా స్టవ్ పైన అదే కడాయిలోకి 2 to 3 టీ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని 1 కప్పు రాగి పిండిని తీసుకోవాలి. ఈ రాగి పిండి మనకి కిరాణా షాప్స్లో ఎక్కడైనా సరే ప్యాకెట్స్లో అవైలబుల్గా దొరుకుతుంది. లేదు అనుకుంటే మీరు రాగులను ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఎండ పెట్టుకొని మిల్లాడించుకొనైనా చేసుకోవచ్చు. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ రాగి పిండిని మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టారంటే రాగి పిండి మనకి మాడిపోయేది కూడా అర్థం అవ్వదు. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ రాగి పిండిని కూడా మనం ఆల్రెడీ పల్లీలను గ్రైండ్ చేసుకున్న బౌల్ ఉంది కదా, అదే బౌల్లోకి ఈ రాగి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పౌడర్ అంతా బాగా కలుపుకొని ఈ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. మరలా స్టవ్ పైన అదే కడాయిలోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్ళను వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇలా బెల్లాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం అంతా బాగా కరిగేంత వరకు ఇలా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, బెల్లం అంతా బాగా కరిగిపోయింది. కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పాకాన్ని వేళ్ళతో చెక్ చేసుకున్నప్పుడు ఇలా తీగలాగా సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీలో ఫామ్ అయితే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, ఒక చిటికెడు సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి. ఇలా ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల స్వీట్ అనేది వెగటు లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ ద్వారా వడకట్టుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇలా ఫస్ట్ గరిటెతో పిండిని బాగా కలుపుకోవాలి. వేడి మీద మనం చేయి పెట్టామంటే కాలిపోతుంది. ఇలా పిండి అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని ఇలా చేతితో బాగా కలుపుకున్న తర్వాత ఇలా చేతిలోకి మనం పిండిని తీసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూల్లాగా చేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. అలాగే చూడండి, మరొక లడ్డూ చేసి చూపిస్తాను. చూడండి, మనకి ఇలా రాగి లడ్డూలు చేసుకున్నప్పుడు ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అనేది గట్టి పడిపోయి ఒకవేళ లడ్డూలు రానట్లు అనిపిస్తే కొంచెం గోరువెచ్చటి పాలను వేసుకొని లడ్డూల్లాగా చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా రాగిపల్లి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంతో సాఫ్ట్గా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, తినేయాలనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఇలా రాగిపల్లి లడ్డూలను చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకున్నారంటే 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా అయినా స్నాక్స్ బాక్స్లో అయినా ఇచ్చేయవచ్చు. ఈ రాగిపల్లి లడ్డూలను ఇలా చేసుకొని రోజుకొకటి పిల్లలైనా పెద్దవాళ్ళైనా తీసుకున్నారు అంటే ఎంతో హెల్తీగా ఉంటారు. అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది, ఎముకలను దృఢపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి శరీరానికి కావాల్సిన శక్తిని తక్షణమే అందిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఎన్నో పోషకాలతో నిండి ఉన్న ఈ రాగిపల్లి లడ్డూలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.